Hi guys, welcome back to our channel Code with Kishore. Okay guys, today ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ జావా చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ మెథడ్ అంటే మెథడ్ అంటే ఏంది? జావాలో మనకు మెథడ్స్ ఉంటాయి కదా, అవి ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తాం? ఈ మెథడ్ ఇన్ జావా ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉండే మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట. లైక్ ఇది ఒక బ్లాక్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. సో లోపలంతా ఒక బ్లాక్ అన్నమాట. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఏమంటారంటే మెథడ్ అంటారు అనమాట. ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ వెన్ కాల్డ్, మనం ఎప్పుడైతే ఈ మై ఛానల్ ఉంది కదా, ఈ మై ఛానల్ అనేది మెథడ్ నేమ్, ఈ వాయిడ్ అనేది మనకి టైప్ అన్నమాట. ఎట్లా అంటే మెథడ్స్ లో ఒక టైప్. ఓకే, ఏ మెథడ్ ఇన్ జావా ఇస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ వెన్ కాల్డ్, అంటే మనం ఎప్పుడైతే ఈ మై ఛానల్ అనేది అని పిలుస్తామో ఇట్ పర్ఫార్మ్స్ ద స్పెసిఫిక్ టాస్క్ మెన్షన్ ఇన్ ఇట్, అంటే మనం ఏదైతే లోపల టాస్క్ మెన్షన్ చేసింటామో అది వచ్చి పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇందులో నేను మై ఛానల్ అని పిలిస్తే మెథడ్ ని, అది నాకు లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో కోడ్ విత్ కిషోర్ రాసినాం కదా. సో ఈ కోడ్ విత్ కిషోర్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది అనమాట. సో దీనికి ఏం టాస్క్ ఇచ్చినాము అంటే, నేను ఎప్పుడైతే మై ఛానల్ అని పిలుస్తానో అప్పుడు నాకు లోపలికి వచ్చి కోడ్ విత్ కిషోర్ అని ప్రింట్ చేయాలి అని చెప్పింటాం. ఓకేనా, ఇది దీని టాస్క్. ఎక్కడ రాయాలంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల రాయాలన్నమాట. దాన్నే కోడ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ మెథడ్స్ లో టైప్స్ ఏమేమి ఉందిరా అంటే, ఫస్ట్ మెథడ్స్ లో టైప్స్ వచ్చి 2 టైప్స్ అనమాట. వాయిడ్, రిటర్న్ టైప్. వాయిడ్ టైప్ అంటే వాయిడ్ మెథడ్ అంటే ఏమరా అంటే, వెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్ ఇట్ పర్ఫార్మ్స్ ద స్పెసిఫిక్ టాస్క్. సేమ్ ఇక్కడ ఒక మెథడ్ ని కాల్ చేస్తున్నాం, ఏది ప్రింట్ స్ట్రింగ్ అనే మెథడ్ ని మనం కాల్ చేస్తున్నాం. ఇట్ పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ టాస్క్, అది లోపలికి వచ్చి ఒక టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఏం టాస్క్? నేమ్ అనేదాన్ని ప్రింట్ చేస్తుంది. ఈ నేమ్ ఎక్కడ ఉందంటే ఈ స్ట్రింగ్ నేమ్ అనేది దీంట్లో ఉంది. ఒకవేళ మీకు ఈ డిక్లరేషన్ తెలియకపోతే నేను ఆల్రెడీ మెథడ్స్ అనే ఒక వీడియో చేసినాను, దాంట్లోకి వెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ ప్రింట్ స్ట్రింగ్ అనే దానికి కాల్ చేస్తే నాకు దాని టాస్క్ ఏమి, ఒక స్ట్రింగ్ ని ప్రింట్ చేయడం అనమాట. ఓకేనా, వెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్ ఇట్ పర్ఫార్మ్స్ అ స్పెసిఫిక్ టాస్క్. సో ఈ వరకు ఇది అయిపోయింది. బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ. సో ఈ వాయిడ్ అనేసి మనం మెథడ్ ని డిక్లేర్ చేసుకుంటే అనేది మనకి రిటర్న్ చేయదు అనమాట. ఏ వాల్యూని రిటర్న్ చేయదు, ఇక్కడే స్టాప్ అవుతుంది. సో అదే అనమాట డెఫినేషన్. వెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్, మనం ఎప్పుడైతే ఈ మెథడ్ పిలుస్తామో ఇట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, ఇది వచ్చి ఒక టాస్క్ ని కంప్లీట్ చేస్తా ఉంది. బట్ ఇది ఏం రిటర్న్ చేయట్లా కదా మళ్ళీ ఈ మెథడ్ కి. సో ఇట్ డస్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ వెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్. మనం ఎప్పుడైతే మెథడ్ పిలుస్తామో అది మనకి ఎప్పుడు రిటర్న్ చేయదు అనమాట. వాయిడ్ గా డిక్లేర్ చేస్తే ఆ మెథడ్ మనకి ఎప్పుడు ఏ వాల్యూ రిటర్న్ చేయదు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది, రిటర్న్ టైప్ మెథడ్. 2 టైప్స్ కదా మెథడ్స్ లో. ఇక్కడ మెథడ్స్ లో 2 టైప్స్ కదా, వాయిడ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ రిటర్న్ టైప్ అంటే ఏంటంటే, రిటర్న్ టైప్ మెథడ్ అంటే వెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్, ఎప్పుడైతే మనం మెథడ్ ని పిలుస్తామో, ప్రింట్ స్ట్రింగ్ అనే మెథడ్ పిలుస్తామో ఇట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్, అది కూడా ఒక టాస్క్ చేస్తుంది. అండ్ ఇట్ రిటర్న్ ఏ వాల్యూ, మళ్ళీ అది రిటర్న్ చేస్తుంది అనమాట వాల్యూని. ఇక్కడ ప్రింట్ చేయడం లా కదా మనము. సో ఇంతకు ముందు లాస్ట్ వీడియోలో ఇక్కడ ప్రింట్ చేసినాం, కానీ అదే ఇది మనం ఇక్కడ ప్రింట్ చేయట్లా, డైరెక్ట్ గా రిటర్న్ చేస్తున్నాం. అది ఇక్కడ వాయిడ్ అని పెట్టుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఇప్పుడు మనకి రిటర్న్ టైప్ లో ఎలా డిక్లేర్ చేస్తాం అంటే, ఒక డేటా టైప్, ఇది డేటా టైప్, మెథడ్ నేమ్, లోపలికి వచ్చి ఏదో ఒక పారామీటర్ తీసుకుంటాం. ఈ పారామీటర్ ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఈ రిటర్న్ ఇది దీంట్లో ఏముంటుంది నేమ్ లో అంటే స్ట్రింగ్. ఇక్కడ ఏ వాల్యూ నువ్వు రిటర్న్ చేస్తున్నావో ఇక్కడ అదే డేటా టైప్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఇంటి వాల్యూ రిటర్న్ చేస్తే ఇక్కడ నాకు ఇంటి డేటా టైప్ రిటర్న్ చేయాలి. లేదు ఇక్కడ నేను 56.6 అనుకో, అది ఫ్లోట్ వాల్యూ కదా, లైక్ డెసిమల్ వాల్యూ కదా. సో డెసిమల్ వాల్యూ నేను ఏది తీసుకుంటే అది ఫ్లోట్. సో ఫ్లోట్ రిటర్న్ చేస్తే ఇక్కడ ఫ్లోట్ రిటర్న్ చేస్తే ఇక్కడ నాకు ఫ్లోట్ లోనే తీసుకోవాలన్నమాట, ఇక్కడ ఈ ప్లేస్ లో. సో ఇది రిటర్న్ టైప్ మెథడ్. వెన్ ద మెథడ్ ఈస్ కాల్డ్ ఇట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్ అండ్ రిటర్న్ ఏ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ డేటా టైప్. చెప్తాను, ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుందో అదే స్పెసిఫిక్ డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాయిడ్ లో మళ్ళా 2 టైప్స్ ఉంది, రిటర్న్ టైప్ లో మళ్ళా 2 టైప్స్ ఉంది అనమాట. యా, ఫస్ట్ స్టాటిక్, కానీ ఈ రెండు సేమే. ఇంకా స్టాటిక్, ఇందులోనూ స్టాటిక్ నాన్ స్టాటిక్ ఉంది, ఇందులోనూ స్టాటిక్ నాన్ స్టాటిక్ ఉంది. ఓకే, స్టాటిక్ మెథడ్ అంటే ఏమరా అంటే, ఈ స్టాటిక్ మెథడ్ ఇన్ జావా ఇస్ ఎ మెథడ్ బిలాంగ్స్ టు ద క్లాస్. అంటే ఈ స్టాటిక్ మెథడ్ అనేది మన క్లాస్ కి సంబంధించింది అనమాట, ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాదు. మీకు ఒకవేళ లైక్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేసినాను, దాన్ని ఒకసారి విజిట్ చేయండి.
ఓకే. ఈ స్టాటిక్ మెథడ్ అనేది దేనికి సంబంధించింది అంటే క్లాస్ కి సంబంధించింది అనమాట. నాన్ స్టాటిక్ మెథడ్ దేనికి సంబంధించింది అంటే అది ఆబ్జెక్ట్ కి సంబంధించింది. సో స్టాటిక్ మెథడ్ ఇన్ జావా ఇస్ ఎ మెథడ్ దట్ బిలాంగ్స్ టు ఏ క్లాస్. దిస్ మీన్స్ దట్ యూ కెన్ కాల్ ఏ స్టాటిక్ మెథడ్ వితౌట్ హ్యావింగ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అంటే మనకి స్టాటిక్ మెథడ్ అనే క్లాస్ కి సంబంధించింది కాబట్టి మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనం స్టాటిక్ మెథడ్ మెయిన్ మెథడ్ లో కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తారండి. ఇప్పుడు ఇది క్లాసు, ఇది స్టాటిక్ మెథడ్ అన్నమాట. ఈ స్టాటిక్ మనం ఇంతకు ముందు ఈ స్టాటిక్ పెట్టకుంటే నార్మల్ వాయిడ్ మెథడ్. అదే మనం స్టాటిక్ నార్మల్ ఒక మెథడ్ క్రియేట్ చేసినాం, వాయిడ్ మెథడ్, వాయిడ్ ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ నేమ్ ఇచ్చుకున్నాం. సో దీనికి ముందు స్టాటిక్ పెడితే అది స్టాటిక్ మెథడ్ అయిపోతుంది అంతే. సో ఈ స్టాటిక్ మెథడ్ ని ఇక్కడ మనం ఎలా కాల్ చేయాలరా అంటే ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు, లేదంటే క్లాస్ నేమ్ మెయిన్ డాట్ అని పెట్టి కాల్ చేసి, లేదంటే డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని డైరెక్ట్ గా కాల్ చేసినా కదా ఇక్కడ. సో డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, లేదంటే క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, వీ కెన్ కాల్ ఎస్ 3 వేస్ అనమాట. అంటే 3 వేస్ లో మనం ఈ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ కాలింగ్ అనమాట. అంటే డైరెక్ట్ గా కాల్ మెథడ్ నేమ్ పెట్టి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి యూజింగ్ క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్. అర్థమైందా? యూజింగ్ ద ఆబ్జెక్ట్ రిఫరెన్స్ వీ కెన్ కాల్, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కూడా మనం కాల్ చేయొచ్చు అనమాట. సో మనకి స్టాటిక్ మెథడ్ అనేసి ఇంటర్వ్యూలో స్టాటిక్ మెథడ్ ఎన్ని వేస్ గా కాల్ చేయొచ్చు అంటే 3 వేస్ గా కాల్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయొచ్చు అనమాట. స్టాటిక్ కి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏరా అంటే నాన్ స్టాటిక్ మెథడ్స్ ఆర్ మెథడ్స్ దట్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్స్. దీన్ని ఈ నాన్ స్టాటిక్ మెథడ్ కాల్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ ఓన్లీ వన్ వే ఉందన్నమాట. సి వీ కెన్ కాల్ నాన్ స్టాటిక్ మెథడ్ బై ఓన్లీ వన్ వే. అది ఏదరా అంటే క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దట్ క్లాస్. ఆ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి తర్వాత మనం కాల్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూస్ చేసి బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్, అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూస్ చేసి మనం మెథడ్ ని కాల్ చేయాలన్నమాట, నాన్ స్టాటిక్ మెథడ్ ని. సో నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఎలా ఎగ్జాంపుల్ చూద్దాం రండి. ఇది ఎగ్జాంపుల్ వచ్చి నాన్ స్టాటిక్ మెథడ్ కి జస్ట్ ఇక్కడ నేను ముందు స్టాటిక్ పెట్టుకోవట్లా. సో వాయిడ్ ప్రింట్ అని పెట్టుకుంటాను. వాయిడ్ అనేది ఏది మనకి టైప్ ఆఫ్ రిటర్న్ టైప్ అనమాట. సో వాయిడ్ ఏం రిటర్న్ చేస్తా అంటే వాయిడ్ ఇట్ సెల్ఫ్, అంటే వాయిడ్ ని వాయిడే రిటర్న్ చేస్తుంది, ఇంకేం రిటర్న్ చేయదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రింట్ ఆఫ్ అనేది మెథడ్ నేమ్ ఇచ్చుకున్నాం. యా, సో ఇక్కడ వచ్చి లోపల ఇప్పుడు మన ప్రింట్ ఆఫ్ అనేసి ఎలా కాల్ చేస్తున్నాం, మెయిన్ కి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే కాల్ చేస్తున్నాం. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఇదనమాట. ఆబ్జెక్ట్ రిఫరెన్స్ న్యూ కీవర్డ్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తాం. న్యూ మెయిన్ ఆఫ్ అనేసి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం ఏ క్లాస్ కి, మెయిన్ క్లాస్ కి. సో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ యూజ్ చేసి మనం ఈ ప్రింట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం అనమాట. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అప్పుడే వస్తుంది క్లియర్ గా. యా, మనకి మెథడ్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాయిడ్, రిటర్న్ టైప్, 2 టైప్స్ అనమాట. మళ్ళీ ఈ వాయిడ్ లో స్టాటిక్, నాన్ స్టాటిక్, మళ్ళీ రిటర్న్ టైప్ లో స్టాటిక్, నాన్ స్టాటిక్. యా, ఓకే, ఇది మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.